హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరితోని. సో అదేంటంటే మా అమ్మాయికి పెళ్ళి అయితే కుదిరిందండి. అందుకని ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అందుకే తమిళ చూస్తే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏంటి ఎడిషన్ ఇదేనండి ఎడిషన్. సో అనుకుంటారు మొన్నటిదాకా ఏంటి గృహప్రవేశం మొన్నే కదా చేస్తారు, మళ్ళీ వెంటనే పెళ్ళి అంటున్నారని డౌట్ మీ అందరికీ రావచ్చు. అవునండి, అది నిజమే. మా గృహప్రవేశం అయినా ఒక 1 monthలోనే మా అమ్మాయికి పెళ్లి సంబంధం అయితే కుదిరింది. అసలు మేము అనుకోకుండా వచ్చింది పెళ్లి సంబంధం. అదేనండి అంటారు కదా, ఇంట్లోకి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ వెంటనే మా అమ్మాయికి అయితే పెళ్ళి అయితే సంబంధం కుదిరింది. అలానే ఏంటి ఇంత తొందరగా చేస్తున్నారనేది మీకు చాలా డౌట్లు అయితే రావచ్చు. బట్ మా సైడ్ నుండి మేము అన్నీ కొంచెం ఎంక్వైరీ చేయవలసినవన్నీ చేసాము అబ్బాయి గురించి. అండ్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నాము. సో అనుకోకుండా అయితే ఇంకా పెళ్లి సంబంధం అయితే కుదిరింది. ఇంకా December 25th మా అమ్మాయి పెళ్ళి అయితే. సో ఇంకేంటంటే ఇంకా అన్ని మాటలన్నీ ఇంకా అవుతున్నాయి. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము. ఇంకా మేము ఇప్పుడు అర్జెంటుగా ఇండియా అయితే బయలుదేరుతున్నాము. రేపే మా ప్రయాణం. ఇప్పుడు అదంతా కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మనం ఇండియా ఎలా వెళ్తున్నాము ఏంటి అని అంతా కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఇండియా పెళ్లి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. చాలా ఫన్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ద వీడియోస్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. ఇంత బిజీగా వీడియో తీస్తున్నా మరి సడన్గా ఇండియా వస్తాయంటే నమ్మరు కదా జనాలు. మర్చిపోయిన చూసారు కదా, ఇక్కడైతే ఫస్ట్ చెక్ ఇన్ అవుతున్నాము. మేము నలుగురం ఒకసారి ఇంకా బయలుదేరిపోయామండి. ఎందుకంటే ఇంకా టైం అయితే లేదు కదా, చాలా తక్కువ టైము. అంతా హడావుడి అయిపోయింది. నాతో పాటే వాణి కూడా బయలుదేరింది. వాణి వాళ్ళ చిన్నమ్మాయి కూడా. ఎందుకంటే ఇంకా పెళ్ళి అని తెలిసిన వెంటనే తను కూడా ఇంకా నాతో వస్తా అన్నది. ఎందుకంటే ఇంకా ఇండియాలో పెళ్ళి అంటే మాటలు కదా కదండి, చాలా అందులోనే అమ్మాయి ఆడపిల్ల పెళ్ళి అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. షాపింగ్ చేయాలి, అందరికీ పిలవడాలు, ఇంకా చాలా అటువంటి పనులు ఉంటాయి కదా. నీకు కూడా నేను వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పి నాతోనే వచ్చింది. అంటే ఫస్ట్ వాణి వాళ్ళ చిన్నమ్మాయి వచ్చారు. ఇంక మిగతా శిరీష, అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మాయి వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చారనమాట. తర్వాత జాయిన్ అయ్యారు. అంటే అప్పటికప్పుడు కదండి, చాలా అంటే అన్ప్లాన్డ్ కదా, అందరికీ ఇబ్బంది. సో వాళ్ళందరూ తర్వాత జాయిన్ అయ్యారు. ఇక్కడ అదే పెళ్లి కబుర్లన్నీ మాట్లాడుకుంటున్నాం ఏంటి. లేడీస్, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇండియా వెళ్తున్నాం. దేనికోసం? నా కూతురు పెళ్లి కోసం వెళ్తున్నాం. మా మేనకోళ్ళ పెళ్లి కోసం వెళ్తున్నాం. మా చెల్లి పెళ్లి కూతురు. ఎక్సైటెడా? వెరీ ఎక్సైటెడ్. మీరు?
చూసారు కదా సింగపూర్ ఎయిర్పోర్ట్ అంతా ఎంత అందంగా ఉందో. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఫొటోస్ వీడియోస్ అన్నీ మంచి మంచిగా తీసుకున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ మేము సింగపూర్లో దిగి మళ్ళీ సింగపూర్ నుండి మాకు నైట్ ఫ్లైట్ ఉంది వైజాగ్కి. సో ఇదంతా మళ్ళీ సింగపూర్ నుండి వైజాగ్ ఫ్లైట్ అయితే ఎక్కాము. సింగపూర్లో కొంతసేపు రెస్ట్ తీసుకొని షాపింగ్ చేసి ఇంకంతా అయ్యేసరికి బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడు వైజాగ్ అయితే ఇంకా వైజాగ్లో దిగిపోయాం. చూసారు, ఇంకా ఇండియా వచ్చేసామంటే చాలు ఇంకా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు మన వాళ్ళని కలుస్తామని అంత ఆతృతగా ఉంటుంది. ఎప్పుడు సేమ్ ఫీలింగ్ ఎన్నిసార్లు వెళ్ళినా సరే. ఇంక ఇక్కడ బయట అయితే మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీఆర్ చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, పక్క టెన్షన్ హడావుడి అంతా. ఎందుకంటే ఇక్కడైతే వీళ్ళు మా బావగారు వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. అయితే తిను మా మూడో బావగారు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు అనమాట. సో తను అలా నాకు కాలేదన్న ఇంకా అందరం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మన ఛానల్లో చాలా పెళ్లి వీడియోస్ అయితే రాబోతున్నాయండి. స్టే ట్యూన్.